ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు నేను మన ఛానల్లో వచ్చేసి బనానా ప్యాన్ కేక్ అయితే రెడీ చేశాను. నేను చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. చాలా త్వరగా అయిపోద్ది, సింపుల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం, చాలా ఈజీగా అయిపోద్ది. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పుడు ఈ బనానా ప్యాన్ కేక్ ఎలా చేయాలో మరి ప్రాసెస్ అయితే చూసేద్దామా. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేలా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ బనానా ప్యాన్ కేక్ ఎలా తయారు చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి. ఓకేనా, చూడండి. ఇప్పుడు నేను ప్యాన్ కేక్ కోసం దీంతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీంతో 2 కప్పులు తీసుకుంటున్నాను నేను. 2 కప్పులు అంటే 250 ml వస్తుంది. ఓకేనా, 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇప్పుడు 2 అరటిపళ్ళు తీసుకోండి. నేను ఈ అరటిపళ్ళు తీసుకున్నాను, బాగా ముగ్గాయి. మీకు ఇంకా బాగా ముగ్గినాయి అంటే తినడానికి వీలు లేకుండా ఉంటాయి కదా, అంత బాగా ముగ్గిన అరటిపళ్ళు అయితే ఇంకా బాగుంటాయి. సో నేను ఇవి 2 అరటిపళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం మిక్సీ బౌల్ వేసుకుందాము. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాము. నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను కదా, సో 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను నేను. 1 కప్పు బెల్లం వేసుకుని కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు దీన్ని ఎక్కడ బెల్లం ముక్కలు కానీ అరటిపండు ముక్కలు కానీ లేకుండా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. నేను 1 కప్పు పాలు తీసుకున్నాను. ఈ 1 కప్పు పాలతో మనం ఇది మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం పాలు వేసుకుంటూ మధ్యలో మనము దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఓకేనా, నేను 1 కప్పు పాలు అయితే తీసుకున్నాను. ఈ 1 కప్పు పాలతోనే దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకుంటా. చూడండి ఎలా చేసుకోవాలి మనం దీన్ని మెత్తగాని. ఇప్పుడు దీన్ని మనము ఈ గోధుమ పిండి తీసి పెట్టుకున్నాము కదా, అందులో వేసేసుకుందాము. అందులో వేసేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి దీన్ని. ఓకేనా, ఫస్ట్ దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మొత్తం మనకి అరటిపండు మిక్స్ అనేది మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము. మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇంకా బ్యాటర్ ఇంకా థిక్గా ఉంది అనుకుంటే కనుక కొంచెం కాచి చల్లార్చిన పాలు ఉంటే వేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను నేను. 1/2 స్పూను బేకింగ్ పౌడరు, అలాగే 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను నేను. వెనిలా ఎసెన్స్ అలాగే బేకింగ్ పౌడర్ వేసేసుకుని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందాం మనం అంతాని. బాగా కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. చూడండి, పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి మనకి. బాగా పలచగా ఉండకూడదు, అలా తిక్కగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోద్ది. ఓకేనా, దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 5 మినిట్స్ తర్వాత నేను దోస పెనం పెట్టుకున్నాను. కొంచెం ఎంతో కదా, కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు మనము ఇది బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క గరిటె తీసుకుని మనం పెనం మీద వేసుకుందాము. కొంచెం అలా వేసి కొంచెం స్ప్రెడ్ చేయండి, మనకి రౌండ్ షేప్లో వచ్చేలాగా స్ప్రెడ్ చేసి పైన మూత పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఓకేనా, స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలి. సిమ్లో పెట్టేసుకుని మనము నిదానంగా కాల్చుకోవాలి మూత పెట్టుకొని. ఓకేనా, ఇది 2 వైపులా మనకి కొంచెం కలర్ మారేంత వరకు చూడండి. పైన మనకి ఇలా బబుల్స్ లాగా రావాలి. ఇలా వస్తే మనకి పిండి అన్నది కరెక్ట్గా మనకి సెట్ అయింది అన్నట్టు. చూసారు ఎలాగ వస్తున్నాయి బబుల్స్, అలా రావాలి. ఇప్పుడు దీన్ని 2వ వైపు తిరగేసుకుందాము. చూసారు ఎంత బాగా వచ్చిందో కదా. 2వ సైడ్ కూడా కొంచెం కాలిన తర్వాత తీసేసుకుందాం. మనకి ఇది 2వ వైపు కూడా బాగా కాలింది. దీన్ని తీసేసుకుందాం ఇప్పుడు. చూడండి ఎంత బాగా కాలిందో. దీన్ని తీసేసుకుందాం ఇప్పుడు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు 2వది వేసుకుందాము. ఇలా 1 గరిటెతో పిండి తీసేసుకుని మనం చాలా సింపుల్ ఇలా కొంచెం స్ప్రెడ్ చేస్తే చాలు.
అంతే. ఓకేనా, ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కాల్చుకుందాము. దీనికి కూడా ఇలా బబుల్స్ వచ్చాయి, దీన్ని కూడా రెండో వైపు తిప్పేసుకుందాము. సో మిగతా అన్నీ కూడా ఇలాగే కాల్చేసుకుందాం. ఓకేనా, మిగతా మొత్తం పిండి అంతా ఇలా వేసేసుకుందాము. చూడండి ఫైనల్లీ ఇది కూడా అయిపోయింది మనకి. దీన్ని కూడా తీసేసుకుందాం పక్కకి. చూడండి ఫైనల్లీ మనకి బనానా ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు కదా. బనానా ప్యాన్ కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. ప్రాసెస్ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసాను చూసారు కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బనానా ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.